ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యముని చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. And walk in love as Christ also hath loved us and hath given himself for us an offering and a sacrifice to God for a sweet smelling savor. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మనల్ని ప్రేమించి తన్ను తానే అప్పగించుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఎప్పుడైతే దేవునికి పరిమళ సువాసనగా మారుచున్నామో అప్పుడే దేవుని యొక్క కనికరమని మనం పొందుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఇతరులకి మంచి సువాసన గలవారుగా ఉండు నిమిత్తము బాహ్యముగా శరీరములో దుర్వాసన రాకుండా ఉండుటకు ప్రయత్నించుచున్న కార్యముల ద్వారా ఏమీ జరగదు. దేవునికి ఒక ఇంపైన సువాసనగా, దేవునికి పరిమళ సువాసనగా మారినప్పుడే మనము దేవుని యొక్క కనికరమని పొందుతున్న వారుగా మనం మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యమని ధ్యానించి చూసినట్లయితే యేసు ప్రభు దేవునికి పరిమళ సువాసనగా మారు నిమిత్తము ఆయన మనల్ని ప్రేమించి తన్ను బలిగా అర్పించుకొనటము ద్వారానే ఆయన పరిమళ సువాసనగా మారి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని ధ్యానించి చూసినట్లయితే ప్రేమ లేకుండా మనము క్రీస్తు మనల్ని ప్రేమించినట్లు మనము కూడా ఇతరులని ప్రేమించేవారుగా లేకుండా పరిమళ సువాసనగా మనం మార్చబడలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పరిమళ సువాసనగా మార్చబడుటకు మనలో నిశ్చయముగా దేవుని యొక్క ప్రేమ అనేది నిశ్చయముగా ఉండవలను. దీని గురించి మొట్టమొదటిగా మనము ధ్యానించినట్లయితే ఆదికాండములో మనము చదివినప్పుడు 8వ అధ్యాయంలో నోవాహు తాను జలప్రవాహమునకు తర్వాత బలి అర్పించినప్పుడు దేవుడు ఆ నోవాహు యొక్క బలిని ఇంపైన సువాసనగా తాను శ్వాసించి దేవుని కనికరముని గురించి తాను చెప్పి ఉన్నారు. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వాక్యము 21వ వాక్యముని చదవండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. And Noah builded an altar unto the Lord, and took of every clean beast and of every clean fowl, and offered burnt offerings on the altar. And the Lord smelled a sweet savor. And the Lord said in his heart, I will not again curse the ground any more for man's sake, for the imagination of man's heart is evil from his youth. Neither will I again smite any more everything living as I have done. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోవాహు యొక్క బలిని ఎందుకు దేవుడు ఇంపైన సువాసనగా, పరిమళ సువాసనగా దానిని శ్వాసించి ఉన్నారు అని మనము ధ్యానించి చూసినట్లయితే నోవాహు తన్ను మాత్రమే ప్రేమించుచున్నవాడుగా కాకుండా, తన్ను మాత్రమే ప్రియపరచుకొనుచున్నవాడుగా కాకుండా, దేవుడు చెప్పిన విధముగా పరిశుద్ధమైన జంతువులైనను అపవిత్రమైన జంతువులైనను అన్నిటినీ ప్రేమించి వాటిని పోషించి పరామర్శించి ఆ సంవత్సరం అంతా కూడా
జలప్రవాహంలో వాటిని ప్రేమించి కాపాడి ఉన్నాడు. దాని కొరకే తన యొక్క దేవుడు చెప్పిన విధముగా ఓడని సిద్ధపరిచి ఉన్నాడు. ఒకవేళ తన యొక్క కుటుంబీకులు 8 మందిని మాత్రమే కాపాడుకోవాలని అనుకున్నట్లయితే అంత పెద్ద ఓడ అవసరం లేదు. దేవుడు నోవాహు యొక్క బలిని ఇంపైన సువాసనగా ఎందుకు శ్వాసించి ఉన్నారంటే, తనకు సమస్త జీవుల మీద ఉన్న ప్రేమని బట్టి ఇంపైన సువాసనగా తాను తన యొక్క బలిని అర్పించి అంగీకరించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమని బట్టి మనం ఇంపైన సువాసనగా మారుచున్నాం. మనము ఇతరుల ఎడల చూపించిన ప్రేమని బట్టి దేవుడి ఇంపైన సువాసనని శ్వాసించి మన యొక్క జీవితము మన ద్వారా జనుల్ని నశింపచేయకుండా ఆయన కాపాడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి ప్రవచన గ్రంథముల్లో కూడా మనము చదువుతున్నప్పుడు అక్కడ ఒక్కడైనను మాట్లాడుటకో, ఒక్కడైనను ఆయన కొరకు ఆయన యొద్ద విజ్ఞాపన చేయుటకో ఎవరినూ లేకపోవటమని చూసి ఆ దేశముని నశింపచేయుచున్నారు. దేవుడు అక్కడ ఇంపైన సువాసనగా ఎవరి యొక్క జీవితంలో కూడా ఆయన చూడటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దేవునికి మనం ఇంపైన సువాసనగా మారినప్పుడే మనమును కాపాడబడుచున్నాం. మన ద్వారా అనేకులను కనికరం పొందుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సువాసనని మన యొక్క జీవితంలో మనం అనేక సందర్భములలో పాడు చేసుకుని ఉన్నాం. ఈ సువాసన గల జీవితంని మన యొక్క జీవితంలో దుర్వాసనగా మనం మార్చుకొని ఉన్నాం. వాటిని గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీని గురించి ఇదే ఆదికాండములో మనం చదివినప్పుడు, ఆదికాండములో 34వ అధ్యాయము 30వ వాక్యముని చదవండి. ఆదికాండము 34వ అధ్యాయము 30వ వాక్యం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పెను. And Jacob said to Simeon and Levi, ye have troubled me to make me to stink among the inhabitants of the land, among the Canaanites and the Perizzites, and I being few in number, they shall gather themselves together against me and slay me, and I shall be destroyed, I and my house. తెలుగులో అసహ్యనిగా చేసేది అని, ఇంగ్లీష్లో చూసినట్లయితే ఈ దేశ నివాసస్తుల మధ్యలో నన్ను దుర్వాసన జీవితముగా మార్చి ఉన్నారు. లేవిని గురించి, సిమియోనుని గురించి, తన యొక్క సొంత కుమారులైన ఇద్దరిని గురించి, మీరు ఈ దేశ నివాసస్తుల మధ్యలో నన్ను మీరు దుర్వాసన జీవితముగా మార్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యాకోబు యొక్క ఇంపైన సువాసన ఏమిటంటే, సమాధానము కలిగి ఉండటమే యాకోబు యొక్క ఇంపైన సువాసన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు యొక్క విశేషమైన కార్యమే తన యొక్క సహోదరుడైన ఏశావుతో కూడా సమాధానముగా, విరోధ భావములు ఏమీ లేకుండా, యుద్ధము చేయకుండా, పోట్లాడకుండా, నశింప చేయకుండా తాను సమాధానముగా జీవించటమే ఇంపైన సువాసన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు కావాలంటే తాను పారిపోవాల్సిన అవసరం లేదు. యాకోబు కావాలంటే తిరిగి వచ్చినప్పుడు కూడా దేవునితో తాను పోరాడవలసిన అవసరం లేదు. డైరెక్ట్గానే వెళ్ళి తనకు కలిగిన పనివారు, తన యొక్క తన యొక్క కుమారులు, వీరందరితో కలిసి వెళ్ళి ఏశావుతో కూడా యుద్ధము చేయొచ్చు. కానీ యాకోబు దానిని కోరుకొనడం లేదు. యాకోబు యొక్క సువాసన యుద్ధమే చేయకుండా సమాధానంతోనే జీవిస్తాడు. ఏశావుతోనైనా, తన యొక్క
మామైన లాబానుతోనైనా ఎవరితోనైనా సరే తన్ను మోసము చేసిన వారైనా తనకు విరోధముగా లేచిన వారు ఎవరితోనైనా యుద్ధమే చేయకుండా ఉండటమే యాకోబు యొక్క సువాసన. దానిని యాకోబు ఇక్కడ చెబుతున్నాడు, మీరు నన్ను ఈ దేశ నివాసస్తుల మధ్యలో దుర్వాసన విచేతముగా మార్చి ఉన్నారు. ఎందుకంటే లేవి సిమియోను తన యొక్క సహోదరు నిమిత్తము వారు కోపముతో క్రోధముతో అనేకుల్ని ఆ దేశంలో చంపి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడు మన సువాసనని, మన యొక్క ఇంపైన సువాసనని మనం పాడు చేసుకొనిచున్నామంటే ఈ సువాసన వచ్చి జనుల మధ్యలో మాత్రమే కాదు, దేవుని ఎదుట కూడా మన యొక్క సువాసనని ఎప్పుడు మనము దుర్వాసనగా మార్చుచున్నామంటే వాగ్వాదములు చేసినప్పుడు, యుద్ధములు చేసినప్పుడు, మనము పోట్లాడినప్పుడు, ఇతరులతో జగడమాడినప్పుడు మన యొక్క సువాసనని మనం పాడు చేసుకొనిచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయమునకు వచ్చినప్పుడు పౌలు ఈ కార్యమని చెబుతున్నాడు. 4వ వాక్యమని చదవండి. యేసు ప్రభు ఆయన పరిమళ సువాసనగా ఉన్నారని చెప్పిన తర్వాత ప్రేమని గురించి చెప్పుచున్నాడు, పరిశుద్ధతని గురించి చెప్పుచున్నాడు, దానికి తర్వాత జగడమాడుచున్న విషయమని గురించి చెప్పుచున్నాడు. 4వ వాక్యమని చదవండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. Neither filthiness, nor foolish talking, nor jesting, which are not convenient, but rather giving of thanks. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పరిమళ సువాసనగా ఆయన మనల్ని ప్రేమించి తన్ను అప్పగించుకొని ఉన్న ప్రకారముగా మీరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి అని చెప్పినట్లయితే పరిమళ సువాసనగా మారుచున్న వారు ఎవరిని దూషించలేరు. పరిమళ సువాసనగా మారవలనని కోరుచున్న వారు బూతులు మాట్లాడలేరు. పరిమళ సువాసనగా మారవలనని కోరుచున్న వారి యొక్క జీవితంలో వ్యర్థమైన వాగ్వాదములు వారి యొక్క జీవితంలో ఉండదు. వారు వ్యర్థముగా తమ యొక్క నోటి మాటల చేత ఇతరులని ద్వేషించి పరిహాసము చేసి ఇతరులని నొప్పించుచున్న ఏ కార్యము వారి యొక్క జీవితంలో ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఈ నోటిలో నుండి బూతులైనను జగడమైన మాటలు, కోపముతో క్రోధముతో నుండి ఉన్న మాటలైనను విరోధమైన మాటలైనను ఎప్పుడైతే వచ్చుచున్నదో దేవుని ఎదుట మన యొక్క సువాసన చెడిపోవచ్చున్నది. దేవుని ఎదుట మన యొక్క సువాసన పాడైపోవచ్చున్నది. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వాక్యములో చదువుతున్న ప్రకారముగా కొంచెము బుద్ధిహీనత ఆ బుక్కావాని తైలమంతటిని కూడా అది పాడు చేయుచున్నది. కొంచెము బుద్ధిహీనత, ఒక సచ్చిన ఈగ ఆ తైలమంతటిని పాడు చేయుచున్న విధముగా మన యొక్క జీవితంలో ఉన్న మంచి సువాసన కలిగిన అనుభవములన్నిటినీ కూడా కొంచెము బుద్ధిహీనత పాడు చేయుచున్నది. ఈ బుద్ధిహీనత ఏమిటంటే వాగ్వాదములు చేయటం. చాలామంది అనుకుంటారు ఎవరితోనైనా మాట్లాడి గెలిస్తే జ్ఞానులు అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథముని బట్టి ఎవరితోనైనా వాగ్వాదము చేసి పోట్లాడి గెలిస్తే వాళ్ళు బుద్ధిహీనులు. పరిశుద్ధ గ్రంథముని బట్టి ఎవరితోనైనా యుద్ధము చేసి శరీర ప్రకారముగా జగడమాడి గెలిచారంటే వారు బుద్ధిహీనులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొంచెము బుద్ధిహీనత. కుటుంబంలో భార్య భర్తల మధ్యలో జగడమాడి పోట్లాడి యుద్ధము చేసి మాట్లాడి ఎవరు గెలుస్తున్నారో వారు జ్ఞానులు కాదు, బుద్ధిహీనులు. కొంచెము బుద్ధిహీనత. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనుకొనుచున్నాము పోట్లాడి యుద్ధము చేసి గెలిస్తే గొప్ప అని అనుకొనుచున్నాము. కానీ దేవుని యొక్క దృష్టిలో మన యొక్క సువాసన చెడిపోయి దుర్వాసన విషయయుతముగా మారిపోయాం. యాకోబు లేవి సిమియోనుని తాను ఆశీర్వదించను కూడా ఆశీర్వదించటం లేదు.
ఆదికాండము 49వ అధ్యాయంలో కూడా వారిని ఆశీర్వదించట్లేదు. చివరిలో కూడా చెప్పుచున్నాడు, వీరు బలాత్కారపు ఆయుధములు, వీరితో కలవద్దు, వారితో ఉండవద్దు అంటున్నాడు. చదవండి 49వ అధ్యాయము 5వ వాక్యం నుండి చదవండి. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. చదవండి. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. Simeon and Levi are brethren, instruments of cruelty are in their habitations. O my soul, come not thou into their secret, unto their assembly mine honor be not thou united. For in their anger they slew a man, and in their self-will they dig down a wall. Cursed be their anger, for it was fierce, and their wrath, for it was cruel. I will divide them in Jacob and scatter them in Israel. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు తన యొక్క కుమారులని ఆశీర్వదించే సమయంలో కూడా వారి యొక్క కోపముని శపించుచున్నాడు. నా ప్రాణమా వారి యొక్క రహస్యమైన ఆలోచనల్లో కలవద్దు, వారి యొక్క గుంపులో నీవు చేరవద్దంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు యొక్క సువాసన అది సమాధానకరమైనది. ఎప్పుడైతే సమాధానముని పోగొట్టుకొనుచున్న మన యొక్క జీవితంలో మనలో ఉన్న దుష్ట స్వభావములు అవన్నీ కూడా మన యొక్క సువాసనని అవి పాడు చేయించినది, మన యొక్క సువాసనని మన జీవితంలో నుండి తొలగింప చేయించినది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తాను ఏ విధముగా మంచి సువాసన గలవారుగా మారి ఉన్నారంటే, ఆయన ఈ భూమిలో వచ్చిన తర్వాత తన యొక్క అధికారముతో మీరు లోబడే తీరాలని చెప్పి తన యొక్క సమాధానముని పోగొట్టుకొనలేదు. ఒకవేళ యేసు ప్రభు అధికారముతో భూమిలో వచ్చినట్లయితే మనుషులతో ఉన్న సమాధానంని ఆయన పోగొట్టుకుని ఉన్నారు. యేసు ప్రభు ప్రేమతో, జాలితో, కనికరముతో వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన సువాసన గలవారై, పరిమళ సువాసనం గలవారై దేవునికి ఆయన మార్చబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఈ భూమిలో జీవించుచున్న కాలంలో ఏ మనుషుల మీదైనను అధికారముతోనో లేకపోతే మన యొక్క జీవితంలో మనము పై అధికారులము అని మనం అనుకొని ఉన్నట్లయితే దేవునికి మనం ఇంపైన సువాసనగా ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుకు సమస్త అధికారం ఉంది, కానీ ఆయన అధికారము ఇంపైన సువాసనగా మార్చదు. ఆయన యొక్క ప్రేమ ఇంపైన సువాసనగా ఆయనని మార్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మన యొక్క జీవితంలో మన యొక్క సువాసన ఇంపైనదిగా మార్చబడవాలనంటే నిశ్చయముగా సమాధానము కొరకు మనం పోరాడు వారై ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత నిర్గమకాండములో 5వ అధ్యాయము 21వ వాక్యమని చదవండి. యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్మును చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, And they said unto them, The Lord look upon you and judge, because ye have made our savor to be abhorred in the eyes of Pharaoh and in the eyes of his servants, to put a sword in their hand to slay us. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చదివినప్పుడు ఇశ్రాయేల్ జనులు తాము ఎవరికి ఇంపైన సువాసనగా ఉండవలననే విషయమని మర్చిపోయారు. వీరొచ్చి దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి, కానీ వీరు కోరుకున్నది ఏమిటంటే ఫరోకును
ఫరో యొక్క జనులకును మేము ఇంపైన సువాసనగా ఉండవలను. అంటే మోషేని ఆరోనుని అడుగుతున్నారు, మీరు మా సువాసనని ఫరో ముందును ఫరో యొక్క జనుల ముందును మీరు పాడు చేసి ఉన్నారు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. దేవునికి ఇంపైన సువాసనగా ఉండవలనని మనసు పోయి ఇప్పుడు లోకమునకును లోకములో ఉన్న వారుకును నేను ఇంపైన సువాసనగా ఉండవలను. అందుకే సెంటు కొట్టుకుంటున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం దేవునికి ఇంపైన సువాసనగా ఉండవలనని మనసు పోయింది. లోకస్తుల యొక్క దృష్టిలో నేను బాగుండాలి, లోకస్తుల యొక్క దృష్టిలో నేను ఇంపైన సువాసనగా ఉండాలి. ఈ ఇశ్రాయేల్ జనుల యొక్క ఫరో ముందును ఫరో యొక్క జనుల ముందును ఉన్న ఇంపైన సువాసన ఏమిటంటే బానిసత్వం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు 400 సంవత్సరములు వారు వచ్చి బానిసలుగా ఉండటమే వారికి మంచి సువాసన. మన జీవితంలో కూడా కొన్ని సందర్భముల్లో లోకములో ఇంపైన సువాసనగా ఉండటానికి మన లోకములో కొన్ని పాపమునకు, కొన్ని పాప సంతోషమునకు, లోక సంబంధమైన కార్యమునకు వారు ఐగుప్తులో వారు కట్టుటకును, ఐగుప్తులో వారు పట్టణములని కట్టుటకును అన్నిటికీ వారు బానిసలుగా చేసిన ఫరో ముందు, ఫరో యొక్క జనుల ముందు వీరు ఇంపైన సువాసనగా ఉన్నారు. కానీ దేవునికి ఇంపైన సువాసనగా లేరు, బానిసలైపోయి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భంలో మనం లోకస్తుల దగ్గర లోకస్తులు మమ్మల్ని ద్వేషించకూడదు అని అనుకొని లోకంలోనే ఉంటాం. లోకస్తులు ఎవరు మమ్మల్ని ఏమాత్రము ద్వేషించి విరోధించకూడదు అని అనుకొని దేవునికి ఇష్టమైన జీవితముని చేయము. లోకస్తులకి ఇష్టమైన విధముగా అదే బానిసత్వంలోనే ఉంటాం. అదే లోక ఆచారములు, అదే పద్ధతులు, అదే లోక ప్రేమ, అదే లోక సంతోషము. అదే విధముగా వారు దేనిలో సంతోషించుచున్నారో మనము కూడా లోకస్తులతో కలిసి సంతోషించుచున్నప్పుడు మనము లోకస్తులకి ఇంపైన సువాసనగా ఉంటాం. కానీ దేవునికి దుర్వాసన ఇచ్చుచున్న వారుగా మారుతాం. దేవుడు ఇశ్రాయేల్ జనుల్ని ఆ పరిస్థితుల్లో నుండి విడిపించవాలని కోరినప్పుడు వారు ఇలా చెప్పుచున్నారు, మా సువాసనని మీరు పాడు చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, నేను లోకస్తుని కాదు గనుక లోకము నన్ను ద్వేషించుచున్నది. మీరును లోకస్తులు కారు గనుక లోకం మిమ్మల్ని ద్వేషించును. లోకస్తులు మిమ్మల్ని పొగడతారని చెప్పలేదు, లోకస్తులు మిమ్మల్ని గణపరుస్తారని చెప్పలేదు, లోకస్తులు మిమ్మల్ని గొప్పగా అనుకుంటారు, మీరు ఇంపైన సువాసనగా లోకస్తులకు ఉంటారని చెప్పలేదు. వారు మిమ్మల్ని ద్వేషించుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన సువాసన దేవుని ముందు సువాసన ఎప్పుడు చెడిపోతుందంటే లోకస్తులకి ఇష్టముగా జీవించాలని కోరుకొనుచున్నప్పుడు వారికి ఇష్టమైన డ్రెస్ వేసుకోవాలి, వారికి ఇష్టమైన హెయిర్ స్టైల్ ఉండాలి, వారికి ఇష్టమైన కలర్లు వేసుకోవాలి, వారికి ఇష్టమైన అలంకరణ ఉండాలి, లోకస్తులకి ఇష్టమైన పద్ధతిలో నడుచుకోవాలి. అంటే దేవునికి మనం ఇంపైన సువాసనగా మనం ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి ఇంపైన సువాసనగా మారవాలంటే లోకముని విడిచి మనం బయటకు రావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే దేవునికి మనం ఇంపైన సువాసనగా మనం మారుచున్నాం. ఈ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ జనులైతే వారు ఇంపైన సువాసనగా లేకుండా పోయి ఉన్నారు. వారి యొక్క వాసనని వారు పాడు చేసుకొని ఉన్నారు, దుర్వాసనగా వారు మార్చుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మనము సువాసన గలవారుగా మార్చబడుటే దేవుని చిత్తమైన ఒక కార్యము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతున్నప్పుడు 11వ అధ్యాయంలో ఆయనని 3వ వాక్యముని చదవండి.
యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. And shall make him of quick understanding in the fear of the Lord, and he shall not judge after the sight of his eyes, neither prove after the hearing of his ears. తెలుగులో పూర్తిగా చదవండి 3వ వాక్యం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. చాలు దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుడు యేసు ప్రభు తండ్రికి ఇంపైన సువాసనగా ఎలా మారి ఉన్నారంటే ఆయన యందలి ఉన్న భయభక్తి. భయం అంటే పాపము చేయకుండా భయపడి అనగటమా? భయపడి పాపము చేయకుండా ఉండటము కాదు. యెహోవా భయము తనకి ఇంపైన సువాసనగా ఉండునని చెప్పినట్లయితే ఆ భయం ఏమిటంటే తాను తీర్పు తీర్చుచున్న విషయంలో భయపడుచున్న ఒక అనుభవం. అది దాన్నే చెబుతున్నారు. ఆయన కంటి చూపుని బట్టి తీర్పు చేయడు. ఆయన వినిన దానిని బట్టి విమర్శన చేయడు. నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చుచున్నారు. నీతిని బట్టి అని చెప్పినట్లయితే ఎవరిది న్యాయం ఎవరిది నీతి అని కాదు, దేవుని నీతిని బట్టి. యేసు ప్రభు ద్వారా మనుషులు పరిశుద్ధపరచబడవలను, యేసు ప్రభు ద్వారా మనుషులు విడుదల పొందవలను అనేది దేవుని నీతి. ఆ నీతిని బట్టి తీర్పు తీరుస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కంటి చూపుని బట్టి తీర్పు తీర్చరు. ఒకవేళ మన యొక్క వాసన, మనము సువాసన గలవారుగా ఉండకపోవటానికి, దేవుని ఎదుట దుర్వాసన వీచుచున్న వారుగా మారటానికి ఒక కారణం ఏమిటంటే ఇతరులని తీర్పు తీర్చుచున్న ఒక అనుభవం. మన కంటి చూపుని బట్టి, వెనికిడిని బట్టి. మరొకసారి కూడా వాక్యంని చదవండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. And shall make him of quick understanding in the fear of the Lord, and he shall not judge after the sight of his eyes, neither reprove after the hearing of his ears. కంటి చూపుని బట్టి ఆయన తీర్పు తీర్చడు, వినిన దానిని బట్టి విమర్శన చేయడు. అంటే యేసుప్రభు చూసేది కూడా అబద్ధమైపోయిందా? ఈ వాక్యం వచ్చి యేసుప్రభు గురించి రాయబడిన వాక్యమే. యెషయా ప్రవక్త ద్వారా యేసుప్రభుని గురించి ఆయనకు బయలుపరిచిన కార్యములని రాసి ఉన్నాడు. యేసుప్రభు చూసేది కూడా అబద్ధమైపోయిందా? కంటి చూపుని బట్టి ఆయన తీర్పు చేయడు. యేసుప్రభువే కంటి చూపుని బట్టి తీర్పు చేయకపోతే మనము చూసిన దాన్ని బట్టి ఎలా తీర్పు చేస్తాం? మన వాసన దేవుని ఎదుట దుర్వాసనగా మారడానికి కారణం ఏమిటంటే మనము ఒక కార్యముని చూసిన వెంటనే తీర్పు తీరుస్తున్నాం. అది పాపము. వారు పాపులు, వారు విమర్శకు పాత్రులు. ఆయన చూసిన వాటిని బట్టి, యేసు ప్రభువే చూసిన వాటిని బట్టి తీర్పు చేయకపోతే మనం ఎంత? యేసు ప్రభు చూసిన వాటిని బట్టి తీర్పు చేయట్లేదు అంటే ఆయన చూసిన దాన్ని ఆయనే నమ్మట్లేదు. ఆయన నీతిని బట్టి తీర్పు చేయించున్నారు. అంటే యేసు ప్రభు చూసింది నీతి కాదా? యేసు ప్రభు చూసింది కరెక్ట్ కాదా? యేసు ప్రభుని గురించి రాయబడి ఉన్నది, ఆయన కంటి చూపుని బట్టి విమర్శన చేయరు. అంటే ఆయన కంటి చూపుని బట్టి విమర్శన చేయటం లేదంటే దానికి అర్థము ఆయన బాహ్యమైన నేత్రములతో చూడటం ద్వారా విమర్శన చేయకుండా ఆయనకు ఒక అంతరంగము, ఆత్మీయ నేత్రం ఒకటి ఉంది. దానిని బట్టి ఆయన తీర్పు చేయించున్నారు. విశ్వాస నేత్రం ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన దుర్వాసన గలవారుగా ఎప్పుడు మారుచున్నాం? మన వాసన ఎప్పుడు చెడిపోతుందంటే మన కంటిలో చూసిన వాటిని బట్టి వెంటనే మనము తీర్పు తీర్చినప్పుడు మన యొక్క వాసన చెడిపోతుంది.
ఆయన వినికిడిని బట్టి తీర్పు చేయుచున్న వారు కాదు, విమర్శన చేయువారు కాదు. మనం వినిన దానిని బట్టి మనము తీర్పు చేయకూడదు. అనేకుల్ని గురించి వింటాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరెవరో వచ్చి ఏమేమో వచ్చి చెప్పచ్చు. మనకు బాగా సమీపంగా ఉన్నవాళ్ళు ఎలా నమ్ముతామంటే, మనం ఎవరైనా మనకు బాగా సమీపంగా ఉన్నవాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చెప్తే నమ్మేస్తాం, వెంటనే నమ్మేస్తాం. అవును, జరిగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ఇంకా మనం వాళ్ళు చెప్పిన ఒక విషయం ఏముంటుంది, మనం ఊహించుకున్నది ఇంకా ఒక 10 రెట్లు ఊహించుకుంటాం. ఇలా జరిగి ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే కంటి చూపుని బట్టి అయినను, వినికిడిని బట్టి అయినను విమర్శన చేసినట్లయితే, తీర్పు తీర్చినట్లయితే మన వాసన చెడిపోతుంది. యెహోవాకి భయపడటము ఆయనకి ఇంపైన సువాసనగా ఉండును. దేవునికి ఇంపైన సువాసన. ఆయనకు భయపడటం అంటే భయపడి వణికిపోయి ఆ అనుభవం కాదు. భయపడటం అంటే ఎవరిని తీర్పు చేయకుండా ఉండటం. చాలామంది భయము, దేవుని భయము అని చెప్పినట్లయితే వేరే అనుకుంటున్నారు, నరకంలో తోసేస్తారు. దేవుని భయం అంటే దేవుడు మనల్ని శిక్షించి తీర్పు తీరుస్తారు, ఆ భయం కాదు. యెహోవా యందలి భయం అంటే తీర్పు తీర్చుటకు నేను పాత్రుడిని కాదు, తీర్పు తీర్చుటకు దేవుడే పాత్రుడు, ఆ భయం ఉండాలి. విమర్శ చేయుటకు నాకు యోగ్యత లేదు, దేవుడే దానికి అర్హుడు, నా కంటి చూపుని బట్టో ఎవరో చెప్పిన దానిని బట్టి నేను విమర్శన చెయ్యను అనేదే మంచి సువాసన. యేసు ప్రభు పరిమళ సువాసనగా దేవునికి ఉన్నారు. మనం 1% చూసి ఉంటాం, కానీ మనం విమర్శన చేసేసి 100% చేస్తాం. మనం చూసింది ఒకటే, ఎవరో చెప్పి ఉంటారు, ఎవరో ఏదో ఒక విషయమని చెప్పిన వెంటనే మనం అందరూ న్యాయాధిపతులు అయిపోతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అందరూ విమర్శన చేయించిన వారుగా మారిపోతాం. ఎప్పుడైతే తీర్పు తీర్చుచున్న విషయంలోనే మనము మన యొక్క వాసన, మన యొక్క మంచి సువాసనని మనం పాడు చేసుకొనుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సువాసన కలిగిన ఒక జీవితము మనము దానిని పాడు చేసుకొనుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని గురించి ఇంకను మనము ధ్యానించినట్లయితే, పరమగీతమునకు వచ్చినట్లయితే తన యొక్క ప్రియుడు గురించి, పెళ్లి కుమారుడిని గురించి, మంచి సువాసన కలిగిన అనుభవములని గురించి పెళ్లి కుమార్తె వర్ణించుచున్నది. ఆ పరమగీతంలో ఆ పెళ్లి కుమార్తె ఏ విధముగా ఉన్నది, ఆ పెళ్లి కుమారుడి యొక్క వాసన ఏ విధముగా ఉన్నదని అక్కడ రాయబడి ఉన్నది. చదవండి. పరమగీతము 3వ అధ్యాయములో చదివినప్పుడు పెళ్లి కుమార్తె యొక్క సువాసనని గురించి చెప్పుచున్నారు. 6వ వాక్యముని చదవండి. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చి ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? Who is this that cometh out of the wilderness like pillars of smoke, perfumed with myrrh and frankincense, with all powders of the merchant? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈమె యొక్క జీవితంలో దేవుడు ఆ పెళ్లి కుమారుడు వచ్చి ఆమెని ఇలా అలంకరించాలి, ఇలా వాసన వీచుచున్న విధముగా మారాలి అని చెప్పి ఆమెని సువాసన గలదిగా మార్చి వెళ్ళి ఉన్నాడు. కానీ 5వ అధ్యాయంలో చదివినప్పుడు ఆమె చెప్పుచున్నది, చదవండి. 5వ అధ్యాయము, తన యొక్క ప్రియుడు వచ్చినప్పుడు, చదవండి, మొదటి వాక్యముని చదవండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచి తిని, నా జటమాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను.
తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. I am come into my garden, my sister, my spouse. I have gathered my myrrh with my spice. I have eaten my honeycomb with my honey. I have drunk my wine with my milk. Eat, O friends, drink, eat, yea, drink abundantly, O beloved. రెండో వాక్యం మూడో వాక్యం కూడా చదవండి. నేను నిద్రించి తినే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచునకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. I sleep, but my heart waketh. It is the voice of my beloved that knocketh, saying, Open to me, my sister, my love, my dove, my undefiled. For my head is filled with dew, and my locks with the drops of the night. I have put off my coat, how shall I put it on? I have washed my feet, how shall I defile them? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పెళ్లి కుమార్తె నిమిత్తము తన యొక్క తోటలో అన్ని విధములైన సువాసన గల కార్యములని సిద్ధపరిచి పెళ్లి కుమార్తెని పిలవటానికి ద్వారం యొద్ద తలుపు యొద్ద నిలబడి ఆమెని పిలుచుచున్నాడు. ఆమె రాలేకపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను మంచుకి తడిసి ఉన్నాను, నేను నా వస్త్రముని తీసివేసి తిని మరలా ఎలా నేను దానిని ధరించగలగలను, మరలా నేను ఎలా దానిని మురికి చేయగలను, నా కాళ్ళని కడుక్కొంటిని అని పెళ్లి కుమార్తె చెప్పి ఆమె బయటికి రాకుండా ఉన్నప్పుడు ప్రియుడు అక్కడ నుండి మరలా వెళ్ళిపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పెళ్లి కుమార్తెకి సువాసన గల కార్యములు అన్నిటినీ పెళ్లి కుమారుడు సిద్ధపరచునను ఆమె యొక్క జీవితంలో మంచి సువాసన గలదిగా మారకపోవడానికి కారణమే తన యొక్క జీవితంలో పెళ్లి కుమారుణ్ణి తాను సంధించటకు సిద్ధముగా లేని ఒక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆమె యొక్క జీవితంలో నా వస్త్రమని తీసివేసి తిని మరలా దానిని ఎలా ధరించుకుందును అంటే ఆమె యొక్క జీవితంలో పెళ్లి కుమారుడు కొరకు తాను ధరించుకొనకుండా తాను అనుకొని ఉన్న సమయంలో ధరించుకోవాలని కోరుకుంటుంది. పెళ్లి కుమార్తె యొక్క తలంపు ఏమిటంటే తాను నా వస్త్రమని తీసివేసి తిని ఇప్పుడు మరలా నేను ధరింపనేలా ఆమె అడుగుచున్నది. మరలా నేను దాన్ని ఎలా ధరిస్తాను అంటే ఆమె యొక్క తలంపుల్లో తర్వాత ఇప్పుడు కాదు, నేను అనుకొనిస్తున్న సమయంలో ధరించుకుంటాను, నేను మరలా మీ కొరకు ఎలా బయటకు వస్తాను, నేను అనుకొనిస్తున్న సమయంలోనే బయటకు వస్తాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడు మనము దుర్వాసన గలవారుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సువాసన కలిగిన ఆయన సిద్ధపరిచిన సువాసన కలిగిన అనుభవముని ఎప్పుడు పోగొట్టుకొనిచున్నామంటే మన యొక్క జీవితంలో ఆలస్యము, నిర్లక్ష్యము, మన యొక్క జీవితంలో ఉన్న అశ్రద్ధ, వీటిని బట్టి మనము దుర్వాసన గలవారుగా మనం మారిపోవచ్చున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పెళ్లి కుమార్తె యొక్క జీవితంలో వాసన లేని, మంచి సువాసన లేని అనుభవముగా మారిపోయింది. ఆమెని తోటలో అన్ని గంధవర్గములు, అన్ని విధములైన సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచి పెళ్లి కుమారుడు పిలుచుచున్నాడు. కానీ ఆమె పెళ్లి కుమారుడు కొరకు సిద్ధముగా లేకుండా అశ్రద్ధగా ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా దేవుని నిమిత్తము, దేవుని సంధించుటకు, ఆయనని ఎదుర్కొనుటకు సిద్ధముగా లేని ఒక అనుభవము మనల్ని దుర్వాసన గలవారుగా మార్చుచున్నది. నేను వస్త్రముని తీసివేసి తిని, మన యొక్క జీవితంలో, అనేకుల జీవితంలో
ఇప్పుడు కాదు నేను తర్వాత మారుతానని అనుకుంటున్నారు. ఈ స్వభావంని ఇప్పుడు కాదు నేను తర్వాత మార్చుకుంటాను, ఇప్పుడు నేను తగ్గించుకుంటే పని అవ్వదు, ఇప్పుడు నేను నా జీవితంలో హీనముగా తగ్గించుకుంటే ఇప్పుడు పని అవ్వదు, ఇప్పుడు మౌనముగా ఉంటే ఇప్పుడు కుదరదు, తర్వాత ధరించుకుంటాను. నేను వస్త్రమని తీసివేసి తిని దీనత్వమని ధరించుకొనుడి అనే వాక్యంలో రాయబడి ఉన్నది. ఆమె యొక్క మాటల్ని బట్టి చూస్తే నేను నా వస్త్రమని తీసివేసి ఉన్నాను, ఇప్పుడు నాకు దీనత్వం లేదు, నేను తగ్గించుకొని మాట్లాడను, ఇప్పుడు నేను తగ్గింపుతో ప్రవర్తించను, ఇప్పుడు నేను ధరించుకొని ఇప్పుడు ధరించుకుంటే కుదరదు, నన్ను అందరూ తక్కువగా అనుకుంటారు, తలకెక్కేస్తారు, నేను తర్వాత ధరించుకుంటాను. ఆమె చెప్పిన రీజన్ కూడా అదే. నేను ఇప్పుడు వస్త్రమని తీసేసాను, ఇప్పుడు ధరించుకోను, ఎలా ధరించుకుంటాను దాన్ని అంటుంది. నేను ఇప్పుడు నేను దీనత్వం అనే వస్త్రమని, ఆ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్న విలువైన వస్త్రములని ఇప్పుడు మనము ధరించుకొనకుండా, ఇప్పుడు కాదు నేను అనుకున్న దాన్ని చేసిన తర్వాత ధరించుకుంటానంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దుర్వాసన గలవారుగా ఎందుకు మారుచున్నామంటే, దేవుడు మనల్ని మార్చుకొనుటకు, దేవుని యొక్క దివ్యమైన స్వభావములని ధరించుకొనుటకు, పెళ్లి కుమారుడు కొరకు, యేసు ప్రభు కొరకు మన యొక్క జీవితంలో దివ్యమైన స్వభావములు ధరించుకోవాలని ఆయన మనల్ని పిలుచుచున్నప్పుడు నిర్లక్ష్యము చేసి నిర్విసారముగా దాన్ని తృణీకరించి ఇప్పుడు కాదు నేను తర్వాత మారుతాను, తర్వాత ధరించుకుంటానంటే మనము దుర్వాసన గలవారుగా మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ తర్వాత పెళ్లి కుమారుడు ఆమెను వదిలి వెళ్ళిన తర్వాత ఆమె వెతకటానికి వెళ్ళినప్పుడు అక్కడ కావలి వారి ద్వారా గాయపరచబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా దుర్వాసన మన యొక్క నిర్లక్ష్యం, మన యొక్క మార్పుని గురించి, మన యొక్క యేసుప్రభు యొక్క దివ్యమైన స్వభావములు, క్రీస్తు నిమిత్తము పెళ్లి కుమారుడు కొరకు మనము ధరించుకొనుచున్న స్వభావములు, వాటి విషయంలో మనము నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే మనము మంచి సువాసన గలవారుగా ఉండలేము. వాటి కొరకు మనము మంచి వస్త్రములని ధరించుకొనకపోతే మనము నిశ్చయముగా సిద్ధముగా ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 4వదిగా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో వచ్చినట్లయితే 2వ అధ్యాయము 14వ వాక్యముని చదవండి. 14వ వాక్యము 16వ వాక్యం. Now thanks be unto God, which always causeth us to triumph in Christ, and maketh manifest the savour of his knowledge by us in every place. For we are unto God a sweet savour of Christ in them that are saved and in them that perish. 2 కొరింథీ 2వ అధ్యాయము 14వ వాక్యము 16వ వాక్యం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు మేము రక్షణ పొందుచున్న వారికి ఇంపైన సువాసనగా ఉన్నాము అని చెప్పుచున్నాడు. ఏ కార్యంలో ఇంపైన సువాసనగా ఉన్నామని చెప్పుచున్నాడంటే, క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో మేము ఇంపైన సువాసనగా ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దేవునికి ఇంపైన సువాసన గలవారుగా మార్చబడవాలంటే దేవుని గురించి ఎరిగిన వారుగా మనం మార్చబడాలి. దేవుని గురించి తెలుసుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని గురించి తెలుసుకోవాలంటే మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములని చదివి ధ్యానించవలను. దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవునితో ఒక సహవాసము చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదివినంత మాత్రము చాలదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని చదివి ధ్యానించినప్పుడు కొంత మట్టుకు తెలుసుకొనుచున్నాము. కానీ యేసు ప్రభు యొక్క పూర్ణమైన స్వభావములని తెలుసుకోవాలంటే దేవునితో మనము సమయమని గడపాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదాహరణముగా దావీదు ధర్మశాస్త్రములని ధ్యానించేవాడు. ధర్మశాస్త్రములని ధ్యానించి ఉన్నట్లయితే, ధర్మశాస్త్రములని చదివి ధ్యానించి ఉన్నట్లయితే తాను దేవుని గురించి తెలుసుకొని ఉంటాడు కొంచెము. కానీ దేవునికి మనుషుల్ని పగ తీర్చుకొనటము దేవుని మనసులో లేదు, దేవుని చిత్తము కాదు, అది దేవుని స్వభావము కాదు అనే విషయం ధర్మశాస్త్రములో లేదు. ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను, ధర్మశాస్త్రంలో వారు ఏ విధముగా కీడు చేసిన వారికి కీడు చేస్తారు. అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రములో దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేదు. కానీ దావీదు దేవునితో తాను సమయమని గడుపుచున్నాడు కాబట్టి మనుషుల్ని పగ తీర్చుకొనుటకు దేవుని చేతిలోని అప్పగించుచున్నాడు. మీరే వారిని పగ తీర్చుకొనుడి, నా శత్రువులని మీరే పగ తీర్చుకొనుడి అని చెప్పుచున్నాడు. అంటే దావీదు తానే పగ తీర్చుకొనటము దేవుని ఇష్టము కాదు, అది దేవుని మనసులో ఉన్న కార్యము కాదని తెలుసుకున్నాడు. అదే విధముగానే దేవుని గురించిన జ్ఞానము ఇంపైన సువాసన, దేవుని గురించి తెలుసుకొనిసిన జ్ఞానము ఒక ఇంపైన సువాసన, అది దేవునికే ఇంపైన సువాసనగా ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యముని బట్టి మాత్రమే కాదు, ఆయన ఇంకనూ ఏ స్వభావము కలిగిన వారై ఉన్నారు, మనుషుల ఎడల ఎటువంటి తలంపు గలవారై ఉన్నారు అనే విషయము దేవునితో ఉన్నప్పుడే తెలుస్తుంది. యేసుప్రభు యొక్క శిష్యులు ఒక గ్రామమునకు వెళ్ళినప్పుడు వారిని అనుమతించలేదు, వారిని లోపలికి రానివ్వలేదు. రానివ్వబోయిన వెంటనే వాళ్ళు అనుకున్నారు, దేవుని మనసులో ఏలియా అగ్నిని కురిపించి వాళ్ళందరినీ నశింపజేసినట్లు అగ్నిని కురిపించడం మీకు చిత్తమా అని అడుగుతున్నారు యోహాను యాకోబును. అప్పుడు యేసుప్రభు వారిని గద్దించి, మీరు ఎట్టి ఆత్మ గలవారో నాకు తెలుసు అంటున్నారు. అంటే వారు యేసుప్రభుతో ఉన్నారు కాబట్టి ఆ రోజు యేసుప్రభు యొక్క మనస్సు తెలుస్తుంది. వారు యేసుప్రభుతో లేని వారైతే ఏలియాలాగా అగ్నిని కురిపించితే బాగుంటుంది అనుకుంటారు. ఆ రోజు వారికి ఒక గ్రహింపు వచ్చింది. ఆ రోజు వారు యేసుప్రభు ద్వారా దేవునికి, యేసుప్రభు యొక్క మనసులో విరోధమైన వారినైనను తమకు ఆటంకమైన వారినైనను నశింపచేయటము దేవుని చిత్తము కాదు, వారిని కూడా రక్షించుటే దేవుని చిత్తము అని ఆ రోజు తెలుసుకున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కూడా దేవుని గురించిన జ్ఞానము కలిగిన వారు, దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి నాకు తెలుసు, ఆయన అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యక్రియలు చేస్తారు, అవి కాదు. దేవుని గురించి తెలుసుకునటం అని చెప్పినట్లయితే ప్రతి మనుషుని గురించి ఆయనకి ఏ విధమైన మనసు ఉంది, ఆయన ఎటువంటి జాలి కలిగిన వారు, మనం ఆయనతో దేవునితో మనము సహవాసం చేసినప్పుడు ఆ అనుభవమని దేవుడు మనకి ఇచ్చేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేము పౌలు చెప్పుచున్నాడు, మేము రక్షింపబడుచున్న వారికి జీవమైన సువాసనగా ఉన్నాము. ఆ సువాసన ఏమిటంటే వారిని జీవింపచేయుచున్నది, వారిని మరణము నుండి విడిపించి జీవింపచేయుచున్న ఒక సువాసన అది. మనము అటువంటి సువాసనగా ఉన్నామా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో దేవుడు ఆయనకు మనము ఇంపైన సువాసనగా మార్చబడవాలనంటే మనము దేవునిని ఎరుగుచున్న వారుగా మనం మార్చబడాలి. దేవునిని ఎరుగుచున్న జ్ఞానము అనే విషయమునకు వచ్చినట్లయితే పౌలు దీని కొరకు చాలా నష్టపరుచుకొనుచున్నాడు. పౌలు, నేను
దేవుని గురించిన జ్ఞానము కొరకు సమస్త కార్యములని కూడా నేను పెంటగా ఎంచుచున్నాను. క్రీస్తుని గురించిన జ్ఞానముని తెలుసుకుని నిమిత్తం అని చెప్పుచున్నాడు. చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యము 11వ వాక్యముని చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. That I may know him and the power of his resurrection and the fellowship of his sufferings, being made conformable unto his death, if by any means I might attain unto the resurrection of the dead. ఆయనని, ఆయన యొక్క పునరుత్థాన బలం ఎట్టిదో, ఆయనతో కూడా శ్రమలలో పాలివారుగా మార్చబడటము ఎట్టిదో తెలుసుకొనుటకు నేను సమస్తముని పెంట కుప్పగా ఎంచుచున్నాను అంటున్నాడు. అన్నిటినీ, ఏ కార్యమునంటే తన జీవితంలో గొప్పగా చెప్పుకొనుచున్న కార్యములు. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 8వ రోజులో సున్నతి చేయబడి ఉన్నాను అన్నీ 5వ వాక్యములో నుండి చూసినట్లయితే తనకు గొప్పగా చెప్పుకొనుచున్న కార్యములు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ నేను పెంట కుప్పగా ఎంచుచున్నాను. దేవుని గురించి ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థాన బలము ఎట్టిదో తెలుసుకోవటానికి, ఆయనతో కూడా శ్రమలలో పాలివాడుగా మారినప్పుడు ఆ ఫలము ఎట్టిదో తెలుసుకోవటానికి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు, మేము దేవుని గురించిన జ్ఞాన విషయంలో ఇంపైన సువాసనగా ఉన్నాము అని ఎందుకు ధైర్యముగా చెప్పుచున్నాడంటే, దాని కొరకు క్రయముని చెల్లించుచున్నాడు. దాని కొరకు తన యొక్క జీవితంలో తనకు తెలిసిన వాటన్ని పెంటుకుప్ప అనుకుంటున్నాడు. గమాలియేలు యొక్క పాదములో కూర్చొని చదువుకున్నాడు. ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఎన్నో శాస్త్రములు తెలుసు, ఎన్నో ఫిలాసఫీ తెలుసు. అన్నీ తెలిసిందంతా కూడా ఇది పెంట కుప్పగా ఎంచుచున్నాను. నా జ్ఞానము, నా తెలివి, నేను తెలుసుకొని ఉన్న లోక సంబంధమైన అన్నీ పెంట కుప్పతో సమానముగా ఉందని ఎంచుకొని దేవుని గురించి ఇంకా తెలుసుకుంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనుకొనిసిన విధముగా మనకు తెలిసిందంతా ఎన్ని గొప్ప విషయములు అని అనుకోవద్దు. లోకములో ఉన్న కార్యములని తెలుసుకున్నంత మాత్రము గొప్ప గొప్ప కార్యములని తెలుసుకున్నామని ఎంత మాత్రమును అనుకోనవద్దు. వాటిని పెంట కుప్పగా ఎంచినప్పుడే మనకి జీవితంలో మనము దేవుని గురించిన జ్ఞానమని మనం పొందుతున్నాం. సరిగా చెప్పాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. రీసెంట్గా కూడా చెప్పి ఉంటాను, దేవుడు సృష్టించిన భూమి వచ్చి ఆయన సృష్టించిన సర్వలోకము, ఆకాశము, నక్షత్రములు అన్నిటిలో భూమి అనేది ఒక ఇసుక వంటిది అంతే ఆయన దృష్టిలో. ఈ ఇసుక వంటి భూమిలో దేవుడు సృష్టించిన వాటిని కనిపెట్టడానికి 6000 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా అన్నీ కనిపెట్టలేదు. ఎక్కడెక్కడ ఏముందో అన్నీ తెలీదు. ఇసుక వంటి భూమి అంతే. అలాగైతే దేవుడు ఆకాశములు పట్టజాలనంత దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి? అందుకే దేవుడు మనకి యుగాయుగములను ఇచ్చి ఉన్నారు తెలుసుకోవటానికి. కానీ భూమిలో జీవించుచున్నప్పుడు కొంచెమైనను తెలుసుకోకపోతే మన యొక్క జీవితంలో ఇంపైన సువాసనగా మనం మారలేం. దేవుని గురించి జ్ఞానము లేని వారై ఉన్నట్లయితే ఇంపైన సువాసనగా మనం మారలేము. ప్రతి విషయంలో దేవుని గురించిన జ్ఞానం కలిగిన వారై ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఏ విధముగా మన పక్షమున ఉన్నారు, ఎలా మనల్ని ఆశీర్వదించుచున్నారు, ఎలా మనల్ని విడిపించుచున్నారు, ఆయన యొక్క రక్తము ద్వారా జరిగే క్రియ ఏమిటి, ఆయన జయించిన కార్యములు ఏమిటి, పరలోక రాజ్యమునందు
మనకిచ్చిన వాగ్దానములు ఏమిటి? సాతాన్ని ఎలా జయించి ఉన్నారు? మనకిచ్చిన ఆ వాగ్దానములు ఏమిటి? అన్నిటిని గురించి ఒక జ్ఞానము లేకపోతే మనము దేవుని దృష్టిలో ఒక ఇంపైన సువాసనగా మనం ఉండలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని గురించిన జ్ఞానమే ఒక సువాసన కలిగిన జీవితం. యేసు ప్రభు తన్ను దేవునికి ఆయన పరిమళ సువాసనగా మార్చుకున్న నిమిత్తము ఆయన మనల్ని ప్రేమించి తన్ను తానే అప్పగించుకొని ఉన్నారు. మన యొక్క పొరుగు వారిని ఎంతగా ప్రేమించుచున్నామో, మన యొక్క పొరుగు వారి నిమిత్తము ఎంతగా మనము త్యాగము చేయుచున్నామో అంతే మనము సువాసన గలవారుగా మనం మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంపైన సువాసనగా మార్చబడవలనంటే మనము త్యాగము చేయాలి. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. ఈరోజు దేవుని సన్నిధానంలోకి వచ్చి ఉన్న మనము తిరిగి వెళ్ళినప్పుడు ఒక ఇంపైన సువాసనగా మనము తిరిగి వెళ్ళాలి. ఆయన మన కొరకు సుగంధ ద్రవ్యములు, ఆయన ఎన్నో విధములైన వాసన వీచుచున్న సుగంధ ద్రవ్యములని మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. కానీ మనము దానిని త్రోసివేయించున్నాం. మనల్ని ఇంపైన సువాసన గలవారుగా మార్చు నిమిత్తము మన జీవితంలో ఆయన కోరుచున్నారు. యేసు ప్రభు అపోస్తలుడైన పౌలు తేటగా రాసి ఉన్నాడు. ఆయన దేవునికి పరిమళ సువాసనగా ఉండుటకు మనల్ని ప్రేమించి తన్ను అప్పగించుకొని ఉన్నాడు. మీరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి. ఆ ప్రేమని బట్టి ఇంపైన సువాసనగా మనం మారుచున్నాం. ఆ ప్రేమ విస్తారమైన పాపములని కప్పుచున్నది. ఆ ప్రేమ అది భయము లేనిదై ఉంటుంది. ఆ ప్రేమలో స్వార్థము లేదు. ఈరోజు మనం ఇంపైన సువాసనతో తిరిగి వెళ్ళాలి. అందరిని కూడా సమర్పించుకుందాము, తగ్గించుకుందాం. యాకోబు యొక్క సువాసనని పాడు చేసినట్లు మనము కూడా మన యొక్క కోపము, క్రోధములు, అసమాధానములు వీటిని బట్టి మన యొక్క సువాసనని పాడు చేసుకొనుచున్నామా? ఒకసారి మనల్ని ధ్యానించి చూసేదాము. ఈరోజు మన యొక్క జీవితంలో తగ్గించుకొని నడే ఎడల ఆయన మనల్ని ఇంపైన సువాసన గలవారుగా మార్చుచున్నారు. దేవుని సన్నిధానంలో మనల్ని తగ్గించుకుందాం. అవును ప్రభువా, మేము అనేకుల ఎదుట అసమాధానము, వాకువాదములు, బూతుల ద్వారా మేము ఆ సువాసన కలిగిన జీవితమని పాడు చేసుకుని ఉన్నాం. మీకు సువాసన కలిగిన అనుభవములో ఉండవలనని కోరుకొనకుండా ఫరో యొక్క జనులకును సువాసనగా ఉండాలని కోరి ఉన్నాం. లోకస్తులకు ఇష్టముగా ఉండాలి, లోకస్తులకు తగినట్టు జీవించాలి, వారికి తగ్గట్టు వస్త్రముని వేసుకోవాలి, వారికి తగ్గట్టు తల వెంట్రుకలని సిద్ధపరచుకోవాలి, వారికి తగ్గట్టే మనం అలంకరించుకోవాలని మేము అనుకొని ఉన్నాం. ప్రభువా, మేము మీకే ఇంపైన సువాసనగా ఉండాలి. అందరిని కూడా సమర్పించుకుందాం. దేవుని సన్నిధానంలో ఆయనకు సువాసనగా మారి మనము తిరిగి వెళ్ళాలి. మనము నిర్లక్ష్యముతో ఉన్నామా? మనము నిర్విసారముగా ఉన్నామా? పెళ్లి కుమారుడు కొరకు ఆయనకు తగిన వస్త్రములని ధరించుకున్నట్టుకు సిద్ధముగా లేకుండా ఉన్నామా? పెళ్లి కుమారుడు కొరకు ఏ స్వభావముని మార్చుకోలేమా? యేసు ప్రభు కొరకు దేనిని మార్చుకున్నట్టుకు సిద్ధముగా లేని అనుభవమే దుర్వాసన వీచుచున్న అనుభవం. చాలామంది అడుగుతారు, ఎవరి కోసం తగ్గించుకోవాలి, ఎవరి కోసం మేము మౌనంగా ఉండాలి, ఎవరి కోసం సహించుకోవాలి, ఎవరి కోసం మేము మౌనంగా ఉండి నిందల అవమానములు అన్నిటిని సహించుకొని ఎవరి కోసం ఉండాలి?
పెళ్లి కుమారుడి కొరకు ఆ వస్త్రముని ధరించుకొనుటకు సిద్ధముగా లేకపోతే మనము దుర్వాసన వీచుచున్నవారుగానే ఉంటాం. ఆ సుగంధ ద్రవ్యముల యొద్దకు మనం వెళ్ళలేం. మన జీవితముని సమర్పించుకుందాం. దేవుని గురించి తెలుసుకున్న జ్ఞానముతో నింపబడుటకు సమర్పించుకుందాం. సువాసన కలిగిన వారుగా మనం మారాలి. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేనయ్యా, ఆమేన్. పరిమళ సువాసనగానే మారుటకు ప్రభువా నిన్నే నాకై అర్పించితివి. పరిమళ సువాసనగానే మారుటకు ప్రభువా నిన్నే నాకై అర్పించితివి. అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. పరిమళ సువాసనగానే మారుటకు ప్రభువా నిన్నే నాకై అర్పించితివి. పరిమళ సువాసనగానే మారుటకు ప్రభువా నిన్నే నాకై అర్పించితివి. అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో ఉపదేశం నాకిచ్చితివి. అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. హల్లెలూయా. లేవి యాకోబు యొక్క సువాసనని పాడు చేసి ఉన్నాడు. యాకోబు శపించబడునుగాక అని చెప్పి ఉన్నాడు. శాపగ్రస్తుడైన లేవిని దేవుడు ఎన్నుకొని ఉన్నారు. శాపగ్రస్తుడైన లేవిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. ఆ లేవి గోత్రము నుంచే మోషే, ఆ లేవి గోత్రము నుంచే ప్రధాన యాజకుడైన ఆరోను, ఆ లేవి గోత్రములో ఉన్నవారే సుగంధ ద్రవ్యములని సిద్ధపరిచేవారుగా మారి ఉన్నారు. వారే సుగంధ ద్రవ్యములని ధూపముగా అర్పించేవారుగా మార్చబడి ఉన్నారు. మనము కూడా దుష్ట స్వభావములు కలిగిన వారమే, శాపగ్రస్తులమే, వారిలాగే క్రోధములు కోపములతో నిండిన వారమే. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. మనల్ని సుగంధ ద్రవ్యముగా, సుగంధ వాసన గలవారుగా మార్చు నిమిత్తమే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. హల్లెలూయా. దేవునికి సమర్పించుకుందాం. లేవిని మార్చిన దేవుడు మనల్ని కూడా మార్చి, మనల్ని కూడా పరిమళ సువాసనని వీచేవారుగా మనల్ని మార్చుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిమళ సువాసనగానే మారుటకు ప్రభువా నిన్నే నాకై అర్పించితివి. పరిమళ సువాసనగానే మారుటకు ప్రభువా నిన్నే నాకై అర్పించితివి. అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. పరిమళ సువాసనగానే మారుటకు
ప్రభువా నిన్నే నాకై అర్పించితివి. ఆమేన్. పరిమళ సువాసనగా నీ మారుటకు ప్రభువా నిన్నే నాకై అర్పించితివి. అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. 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 అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అనింద్యునిగా నిల్పను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తురువిగరవలాని అరవగరవలానియే సురువిగదురువిగరవలాని అరవగరవలగధురానియే సురువిగదురువిగరవలగధురానియే షుడాయ్. ఆమేన్. హల్లెలూయా. మనము ఎప్పుడైతే తగ్గించుకొని సమర్పించుకొనుచున్నామో ఆయన మనల్ని ఇంపైన సువాసన గలవారుగా మార్చుచున్నారు. పరిమళ సువాసనగా ఆయనకు పరిమళ సువాసనగా మార్చుచున్నారు. మన ద్వారా అనేకులు దేవుని యొక్క కనికరముని పొందుతున్నారు. అనేకులు దేవుని యొక్క కోపము నుండి మన ద్వారా తప్పించబడుచున్నారు. మనల్ని దేవుడు ఇంపైన సువాసనగా మార్చినట్లుగా అందరిని సమర్పించుకొని దేవుణ్ణి స్తోత్రించుదాము. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.